స్కిన్ కానీ, హెయిర్ కానీ, శారీ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ ఏదైనా ఒక కలర్ఫుల్గా తయారు చేసుకుందాం. ఇట్లాంటి ప్రీసెట్స్ నేను 30 వరకు నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. కింద లింక్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రీసెట్ హలో మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీజీ గ్రాఫిక్స్. ఈరోజు మన వీడియోలో ప్రీసెట్స్ను ఉపయోగించి నార్మల్ ఫోటోని ఒక కలర్గా స్కిన్ కానీ, హెయిర్ కానీ, శారీ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ ఏదైనా ఒక కలర్ఫుల్గా తయారు చేసుకుందాం. ఇట్లాంటి ప్రీసెట్స్ నేను 30 వరకు నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. కింద లింక్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రీసెట్ని ఎట్లాగా ఇన్స్టాల్ చేసుకుని ఫోటోషాప్లో మనం యూస్ చేసుకోవాలనేది నేను పూర్తి వీడియోలో చెప్తాను. ముందుగా మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఫోన్ తీసుకోండి. నెక్స్ట్ అన్లాక్ చేయండి. అన్లాక్ చేసి ఇక్కడ మీరు డూప్లికేట్ లేయర్ అనేది తీసుకోండి. నెక్స్ట్ డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఫిల్టర్ ఆప్షన్స్ని ఓపెన్ చేయండి. ఫిల్టర్ ఆప్షన్ ఓపెన్ చేసినాక కెమెరా రా ఫైల్స్లోకి రండి. కెమెరా రా ఫిల్టర్స్లోకి ఓపెన్ చేయండి. ఇది మీరు ఇక్కడ ఓపెన్ చేసినాక ఇట్లా వచ్చింది. ఇక్కడ 3 డాట్స్ ఉండే, ఇది లూట్ సెట్టింగ్ అనేది. నేను ఇది మీకు దీని గురించి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ మీరు ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రీసెట్స్ ఇది ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ప్రీసెట్స్ అనేది కనిపించింది. ఇక్కడ నేను ఆల్రెడీ 30 ప్రీసెట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇట్లా కాకుండా మీరేం చేస్తారంటే 3 డాట్స్ ఓపెన్ చేసి ఇక్కడ కింద ఇంపోర్ట్ ప్రొఫైల్ అని ఉంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసినాక మీకు ఇక్కడ నేను ఏదైతే జిప్ ఫైల్ ఇస్తున్నానో ఆ జిప్ ఫైల్ని జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. చేసినాక ఏమవుతుందంటే మొత్తం ఇది ఏమొచ్చిందంటే ఆల్రెడీ ఆల్ ఐటమ్ వేర్ ఆల్రెడీ ఇంపోర్టెడ్ అంటే ఆల్రెడీ నేను ఇందులో వచ్చేసాను కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. మామూలుగా అయితే మీకు రాదు. ఇంకోండి ఇట్లా చాలా ప్రీసెట్స్ 30 ప్రీసెట్స్ వరకు ఉన్నాయి. మీకు ఈ ఫోటోకి ఏది సూటబుల్ అయిద్దో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది తీసుకున్నాను. ఇది బాగుంది, చక్కగా నీట్గా వచ్చింది. ఇది స్కిన్ కానీ ఏదైనా. నెక్స్ట్ నేను దీన్ని ఓకే చేసుకుని దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ఉన్నాయి మీకు 30 వరకు ఉన్నాయి. ఇంకా నేను జస్ట్ మీకు నార్మల్గా చూపిస్తున్నాను. 29, 25 ఈ 25 కూడా బాగానే ఉంది. 24 ఒకవేళ మీకు ఇది లైటింగ్ ఎక్కువైనా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాగా నేను జస్ట్ ఒకటి మీకు చూపిస్తాను. 11 నాకు ఈ ఫోటోకి సెట్ అయింది. నేను జస్ట్ క్లిక్ చేసుకుని ఓకే నొక్కుతున్నాను. ఒక 2 సెకండ్స్ టైం తీసుకుంటుంది, మీకు ఆటోమేటిక్గా ఫోటో అనేది మారిపోయింది. చూసారా, మారిపోయింది. సో ఇట్లాగా మీరు సింపుల్గా ఒక ప్రీసెట్ ఉపయోగించి కలర్ కలెక్షన్ అనేది చేసుకోవచ్చు. బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఇప్పుడు నేను మీకు దీన్ని ఈ ఫోటోని 2 స్లైడ్స్గా చేసి చూపిస్తాను. అది మీకు డిఫరెంట్ కోసం, మీకు డిఫరెంట్ తెలియడం కోసం 1 మినిట్ ఈ నార్మల్ ఫోటోని నేను సేవ్ చేసుకుంటున్నాను జస్ట్ ఒకసారి. ఇప్పుడు ప్రీసెట్ అప్లై చేసిన ఫోటో ఇది ఓల్డ్ ఫోటో నేను ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇది నేను 2 ట్యాబ్స్లో చూపిస్తాను. 1 మినిట్. ఇవ్వండి డిఫరెన్స్ చూడండి. 2 ఫోటో పక్క పక్కన పెట్టి చూడండి, మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. ఈ ప్రీసెట్ మీకు ఉపయోగపడింది ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో. ఈ ప్రీసెట్ అనేది ఫ్రీ అనండి టోటల్. కాకపోతే మీరు వీడియోని కంపల్సరీగా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు పాస్వర్డ్ దొరికిద్ది. నేను లాస్ట్ టైం చేసిన లోగోస్కి సంబంధించిన పాస్వర్డ్ ఒక వీడియో అయితే చేశాను. నేను పాస్వర్డ్ కరెక్ట్గానే ఇస్తున్నానండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 1-2 సార్లు వీడియో అనేది చూడండి. మళ్ళీ కింద కామెంట్లో పాస్వర్డ్ అడుగుతున్నారు. నేను ఇంకా మళ్ళీ వీడియో చూశారు కదా ఇంకా అని చెప్పేసి నేనైతే పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇంకోటి కొంతమంది నాకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నారు, నో ప్రాబ్లం చేయండి, అట్లాగా ఇస్తాను. కాకపోతే ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. సారీ, ఇది లూడ్ సెట్టింగ్ చెప్దాం అనుకున్నాను. ఈ లూడ్ సెట్టింగ్ ఏంటంటే మీరు ఇది ఓపెన్ చేసినాక ఇట్లాగా ఫైల్ ఓపెన్ చేసినాక మీకు ఇట్లా వచ్చింది. ఏంటంటే సింగిల్ తీసుకోవడానికే ఉంటుంది. మీకు ఒక సింగిల్ తీసుకుంటారు, దాని ట్యాబ్ మొత్తం ఓపెన్ అయ్యింది.
మీరు ఆ సింగిల్ ప్రీసెట్ కి సంబంధించిన వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా ఎక్స్పోర్ట్స్ అని, కాంపాక్ట్స్ అని, హైలైట్స్ అని, షాడోస్ అని ఇట్లాగా మీరు ఒక్కొక్కటి అనేది మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. కానీ మీరు లూడో సెట్టింగ్స్ లో నుంచి మీరు వెళ్ళారంటే అదేంటంటే ఓన్లీ ఒక ప్రీసెట్ వరకే ఇన్స్టాల్ అయ్యింది. మీరు నేను ఫస్ట్ చూపించినట్టు ఇంపోర్ట్ ప్రొఫైల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం మీకు అందులోకి వచ్చింది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నానండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నందు వరకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.